రమణ భగవాన్ చెప్పిన కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. సత్యం ఎప్పుడు మార్పు చెందదు. మార్పు చెందేది ఏది సత్యం కాదు. సృష్టిలో మార్పు చెందితే అది సత్యం కాదు. మార్పు చెందనిదే సత్యం. ఇప్పుడు మనం చూసుకుంటే శరీరం మార్పు చెందుతుందా లేదా? ఎందుకంటే పుట్టినప్పుడు చిన్నగా ఉన్న కాలక్రమేణా ఈ శరీరం మారుతూనే ఉంది. మరి పుట్టినప్పుడు ఎంత ఉన్నాము, మనం ఇప్పుడు అంత లేంగా. అందుకే మార్పు చెందేది ఏది సత్యం కాదు. మనం విచారణ చేసుకుంటే నేను శరీరం అనే భావనతో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థమైతే ఆత్మకి ఎప్పుడు మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే, కానీ శరీరం మారుతూ ఉంటాం. అందుకని సత్యం మార్పు చెందనిది, మార్పు చెందేది ఏది సత్యం కాదు అని ఆయన అంటే, శరీరం నేను కాదు, శరీరం ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంది, అందుకే శరీరం సత్యం కాదు అని అవగాహన మనకి వస్తూ ఉంటుంది. మరి సత్యం ఏంటి అంటే, ఈ శరీరంలో ఉన్న ఆత్మే సత్యం. శరీరం సత్యం కాదు, శరీరంలో ఉన్న ఆత్మ సత్యం. ఇది మనకు అవగాహన వస్తే శరీరం మీద భ్రాంతి తగ్గి ఆత్మ మీద భ్రాంతి పెంచుకుంటూ ఉంటాం. అందుకే రమణ భగవాన్ అన్నారు, ఏ విషయం నువ్వు విన్నా విచారణ చేసుకోకపోతే నీకు అవగాహన రాదు. వినేసింది వినేసినట్టు రాసుకుని అర్థం లేదనుకోకూడదు. ఇప్పుడు మీకు మార్పు చెందేది సత్యం కాదు అన్నాను అంటే ఏంటి? మార్పు చెందేది శరీరం, మారనిది ఆత్మ. అందుకే ఆత్మ సత్యం, శరీరం సత్యం కాదు.